హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిల్ విత్ రవి యాదవ్. అందరికి నమస్తే. ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా. నాకు కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఇంతకుముందు ఎపిసోడ్లో చూశాను భయ, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. దాంట్లో మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే కళ్యాణ్, ఇమాన్యువల్, రాము రాథోడ్ ప్లస్ రీతు చౌదరి. వాళ్ళ నలుగురు వచ్చేసి కెప్టెన్సీ కంటెండరు. సపోర్టింగ్స్ వచ్చేసి ఆ హౌస్లో ఉండే వాళ్ళంతా సపోర్టింగ్స్లో. దాంట్లో వచ్చేసి రెయిన్ టాస్క్. ఒక పక్క వర్షంలో డ్యాన్స్ చేస్తుంటే ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళు ముందుగా ఎలిమినేషన్ చేస్తారు. ఆ టాస్క్లో ముందుగా మాట్లాడుకున్నట్టు రీతు చౌదరి గురించి మాట్లాడాలి. రీతు చౌదరి ఫస్ట్ వచ్చేసి మన డిమాండ్ పవన్ వచ్చేసి బెల్ కొట్టాడు. డిమాండ్ పవన్ ఒకరిని ఎలిమినేషన్ చేయాలి. ఇప్పుడు ఉండే ఈ 4 మెంబర్స్లో కళ్యాణ్, ఇమాన్యువల్, రాము రాథోడ్, రీతు చౌదరి. డిమాండ్ పవన్ ఫస్ట్ బెల్ కొట్టిన తర్వాత ఎవరిని ఎలిమినేషన్ చేస్తారని మీరు అనుకుంటారో కామెంట్ చేయండి. కామెంట్ చేశారా? రైట్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. డిమాండ్ పవన్ వచ్చేసి కళ్యాణ్ను ఎలిమినేషన్ చేస్తాడు. అసలు కళ్యాణ్ ఎంత ఎఫెక్ట్ పెట్టి గేమ్స్ ఆడాడంటే లాస్ట్ 2 days నుంచి ఇమాన్యువల్, కళ్యాణ్ సూపర్ ఆడింది గేమ్స్. అసలు ఎక్సలెంట్ ఆడింది గేమ్స్. అలాంటి వాళ్ళను డిమాండ్ పవన్ అవతల రామురాథోడ్ ఉన్నారు, రీతు చౌదరి ఉన్నారు. ఎందుకు ఫస్ట్ పేరు కళ్యాణ్ పేరు తీసుకున్నాడు? కళ్యాణ్ పేరు చెప్పగానే కళ్యాణ్ వెళ్ళిపోయాడు. తర్వాత విషయం ఏందని కనుక్కుంటే రీతు చౌదరి ఫస్ట్ డిమాండ్ పవన్కు బాగా నూరి చెప్పేసింది ఆల్రెడీ. ఏది? ఫస్ట్ నువ్వు బెల్ తీసుకుంటే ఫస్ట్ పేరు కళ్యాణ్ పేరు చెప్పమని. అంటే నీకంటే డిమాండ్ పవన్, మిస్టర్ పవన్, నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోయినావు, ట్రాన్స్లోకి వెళ్ళిపోయినావు. ఇంకా నీ జీవితం అంతే. ఇంకా చెప్పాలంటే నువ్వు బయటికి రాలేవు. నువ్వు ఒక ట్రాన్స్లో ఉండిపోయినావు అంతే. దాని నుంచి అక్కడ ఉండేది ఎవరు? రీతు గారు. నిన్ను అంత ఈజీగా బయటికి రానియదు. అది పర్సనల్ ఒపీనియన్, మనకు అనవసరం అవన్నీ. అంటే లేడీస్ చెప్తే నువ్వు ఎలిమినేషన్ చేసేస్తావా? నీకంటూ ఒక ఓన్ థాట్, ఒక ఓన్ మైండ్ గేమ్ నీకు లేదా? నీకు ఆట రాదా? నువ్వు కళ్ళతో చూడట్లేదా? ఎవరు ఎలా ఆడుతున్నారో నువ్వు చూడట్లేదా? అంటే నీకంటూ నువ్వు ఓన్గా నువ్వు డెసిషన్ తీసుకోకుండా లేని కెపాసిటీలో నువ్వు ఉన్నావా? పక్కన వేరే వాళ్ళు వచ్చి నీకు సజెషన్ చెప్పాలా? వాళ్ళని ఎలిమినేషన్ చేయి, వీళ్ళని ఎలిమినేషన్ చేయని. ఎంత దారుణం అంటే డిమాండ్ పవన్ ఎంత దిగజారిపోయినావంటే మరీ దారుణంగా దిగజారిపోయినావు నువ్వైతే. అసలు చెప్పాలంటే కొంచెమైనా బేసిక్ సెన్స్ ఉండాలా భయ. వేరే వాళ్ళు చెప్తే నువ్వు నా ఎలిమినేషన్ చేసేది ఏంది? నీ గేమ్ నీకు లేదా? నీకు చేత కదా? ఎట్లా గలీజ్ ఆడుతున్నావు అంటే గలీజ్. అసలు నువ్వైతే నీకు అర్థమైతే లేదు. నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో ఒకసారి నీ మొత్తం జర్నీ చూసుకుంటే నీకు అర్థమవుతుంది. నీ ఓన్ గేమ్ ఆడినావా, నువ్వు ఒకరి దగ్గర ఆడినావా, అందరితో కలిసి ఆడినావా అనేది నీ గేమ్ నీకు తెలుస్తుంది. మనోడు వచ్చేసి ఫస్ట్ కళ్యాణ్ని తీసేశారు. కళ్యాణ్ బయటకు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ శ్రీజ గారు బెల్ కొట్టారు. శ్రీజ గారు ఆల్రెడీ ముందే చెప్పుకున్నారు, వాళ్ళ అండర్స్టాండింగ్. నేను ఇమాన్యువల్ని తీసేస్తున్నా అన్నాడు. అది కూడా కొంచెం హార్ట్ పెయిన్ భయ. ఎందుకంటే అవతల రీతు చౌదరి ఉన్నప్పుడు ఇమాన్యువల్ తీయకుండా ఉండాల్సిందేమో మేబీ. ఆమె అంతా ఏం ఆడిందని ఆమె అసలు ఏం ఆడిందో నాకు అర్థమవుతలేదు. ఎందుకు ఇమాన్యువల్ని తీశారో అర్థమవుతలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీజ గారు వచ్చి శ్రీజ దమ్ము వచ్చేసి ఇమాన్యువల్ తీసేసింది. ఇమాన్యువల్ కూడా చాలా ఫీల్ అయిపోయాడు పాపం. అరే ఇంత కష్టపడ్డాడు భయ, వాళ్ళంతా మస్తు కష్టపడ్డారు. వాళ్ళిద్దరు కళ్యాణ్, ఇమాన్యువల్ మస్తు కష్టపడ్డారు. ఫస్ట్ టైం చూస్తున్నా వాళ్ళు అంత కష్టపడ్డాం. అలాంటి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చిన ఫుడ్ ఇట్లా కొట్టేస్తే ఎలా ఉంటుంది తెలుసా? అంత పెయిన్ ఉంటుంది వాళ్ళకి. రెడీ, కథం అయిపోయింది.
ఇమానువల్ బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిగిలింది ఎవరు? రాము రాథోడ్, రీతు చౌదరి. నెక్స్ట్ బెల్ ఎవరు కొట్టారు తెలుసా? ఎవరు? కామెంట్ చేయండి. భరణి గారు. బాబా అన్న బ్రెయిన్. మధ్యలో ఆల్రెడీ తనుజ గారు వచ్చి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూశారు. ఏది ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పారు. రీతు వచ్చి భరణి గారి దగ్గర ప్లీజ్ అన్న నాకు కొంచెం సపోర్ట్ చేయండి, ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మధ్యలో తనుజ దూరి, అరే నీకు ఎన్నిసార్లు చెప్పా డాడీ నీకు సపోర్ట్ ఉంటాడు ఎప్పుడు, ఎందుకు నువ్వు అంత టెన్షన్ అవుతున్నావు, నీకు తెలియదు డాడీ నీకు సపోర్ట్ చేస్తాడు అంటే. డీమాన్ పవన్ అంత ఎర్రి కాదు కదా భరణి గారు. భరణి గారికి ఒక మైండ్ సెట్ ఉంది, ఆయనకు ఒక వే ఆఫ్ థింకింగ్ ఉంది, ఆయనకు ఒక థింకింగ్ ఒక వేలో వెళ్తున్నాడు ఆయన. నువ్వు మధ్యలో దూరి డాడీకి తెలుసు నీకు సపోర్ట్ చేస్తాడు, ఎందుకు చేయడు, చేస్తాడు అంటే నువ్వు చేస్తాడా? తనుజ గారు చేస్తారా? మనిషిని మార్చాలని చూస్తున్నావు నువ్వు తెలుసా. వాళ్ళ మైండ్ సెట్ని కూడా నువ్వు నీ కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నావు. అందుకే ఆయన బయటకు వచ్చి మరీ చెప్పాడు, నేను ఎవరికి ఫేవర్ చేయడానికి రాలేదు, నా గేమ్ నేను ఆడుకుంటా. నెక్స్ట్ బెల్ భరణి గారు కొట్టారు. అక్కడ ఉండేది రీతు చౌదరి, రాము రాథోడ్. లాస్ట్ నైట్లో కూడా భరణి గారు రాము రాథోడ్కి సపోర్ట్ చేస్తానని చెప్పారు. అదే మాట మీద ఉన్నాడు. అక్కడ ఉండేది వాళ్ళిద్దరే. ఆల్రెడీ రీతు గారికి తెలుసు నన్ను ఎలిమినేషన్ చేస్తాడు. ఏదైతే అది అంబ్రెల్లాది ఉందో సర్కిల్లో పెట్టడానికి చాలా ట్రై చేశారు. రాము రాథోడు వద్దని, రీతు పెట్టాలని చాలా ట్రై చేశారు, కానీ వర్కౌట్ అవ్వలే. ఫైనల్లీ భరణి గారు విన్ అయిన తర్వాత, పాట ఏదైతే అయిపోయిన తర్వాత రీతు గారిని ఎలిమినేషన్ చేశారు. కెప్టెన్సీ కంటెండర్ ప్లస్ కెప్టెన్ రాము రాథోడ్ అయ్యాడు. తర్వాత డిస్కషన్ హౌస్లో చాలా జరిగినాయి, మరీ దారుణంగా జరిగినాయి హౌస్లో. మన రీతు గారు ఆడేటువంటి గేమ్ ఏదైతే ఉందో వరస్ట్ గేమ్ ఆడుతున్నారు, అర్థమవుతుందా? వరస్ట్ అంటే వరస్ట్ గేమ్ ఆడుతున్నారు రీతు గారు. కళ్యాణ్ ఎంత హట్ అయిపోయాడు తెలుసా? అరే ఇంత కష్టపడ్డాను రా భయ్, 2 days నుంచి అంత కష్టపడ్డాను, ఫస్ట్ నా పేరేనా, ఫస్ట్ నా పేరేనా, ఇంకెవరి పేరు లేదా? ఎంత కష్టపడ్డారంటే వాళ్ళు అంత కష్టపడ్డారు. ఫైనల్లీ రాము రాథోడ్ కెప్టెన్ అయ్యారు. న్యూ కెప్టెన్ ఈస్ రాము రాథోడ్. ఓకే. ఇంత జరిగిన తర్వాత కళ్యాణ్ అప్సెట్ అయ్యి అక్కడెక్కడ మాట్లాడుతుంటే ప్రతి దాంట్లో రీతు గారు నీకు జరిగింది చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని తిరుగుతుంటే ఆమె వెనకాల మన డిమాండ్ పవన్, అరే ఎందుకు నువ్వు మాట్లాడుతావు, ఎందుకు అడుగుతావు, అవసరం లేదు వదిలేసాయి, అతను వాడు వినాలని లేనప్పుడు నువ్వు ఎందుకు చెప్తావు, అరే ఏమవుతుంది నీకు డిమాండ్ పవన్, నీ సిచ్యువేషన్ నీకు తెలియట్లే, ఇంత దారుణంగా ఉన్నావు అంటే అంత దారుణంగా ఉన్నావు నువ్వైతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎనీవే ఈరోజు జరిగిన ఎపిసోడ్లో రాము రాథోడ్ ఈజ్ న్యూ క్యాప్టెన్. నెక్స్ట్ షార్ట్ వీడియోలో ఒక దొంగ గురించి మాట్లాడుకుందాం. రైట్, సైనింగ్ ఆఫ్ మీరా యాదవ్.